మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు PGRS లో పనగానపల్లి RDO ఆఫీస్ మరియు ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీస్లో ఇప్పుడు రేపు ఈ నెల 15వ తేదీ నుంచి సర్వ్ ప్రోగ్రామ్ స్టార్ట్ కాబోతా ఉంది. మరి ఈ యొక్క ERO ఆఫీస్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలను ఇద్దరిని మన కలెక్టర్ గారు కంప్యూటర్ ఆపరేటర్లుగా నియమించడం జరిగింది. ఎందుకంటే మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వాళ్ళు కంప్యూటర్ ఆపరేటర్గా ఉంటే మన ఇతర ప్రతిపక్ష పార్టీలకు ఏ విధంగా న్యాయం జరుగుతుందో ఒకసారి ఆలోచించవలసిందిగా కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఒక పార్టీకి సంబంధించిన ఇద్దరు వ్యక్తులను తీసుకొని వచ్చి కంప్యూటర్ ఆపరేటర్లుగా నియమించి ఈ SIR ప్రోగ్రాంలో ఏవైనా కూడా కంప్యూటర్ ఫీడ్ చేయాలంటే తొలగింపులు కానీ చేర్పులు కానీ మరి చాలా కూడా ఉత్కంఠమైన భరితంగా ఉంటుంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు కలెక్టర్ గారు సాక్షాత్తు కలెక్టర్ గారు ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగింది వాళ్ళను తీసుకుంటున్నట్టు. అంటే ఎక్కడా కూడా ప్రభుత్వం యొక్క అనుమతి లేకుండా కలెక్టర్ గారే నిర్ణయం తీసుకొని వాళ్ళకు ఒక శాలరీ ఇంతవరకు గవర్నమెంట్ నుంచి ఒక శాలరీ ₹1 ఇవ్వడంలే, ఆప్కాస్ నుంచి కూడా ఇవ్వడంలే, వాళ్ళకు ఒక ట్రైనింగ్ పీరియడ్ లేదు. ట్రైనింగ్ లేకుండా ఆప్కాస్ పర్మిషన్ లేకుండా ఆప్కాస్ శాలరీ లేకుండా ఉచితంగా మేము సేవ చేస్తాము అని చెప్తే వాళ్ళిద్దరికీ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఈ ఆర్డర్ మీద ఖచ్చితంగా మేము కోర్టు కూడా వెళ్ళడం జరుగుతుంది. ఎలక్షన్ కమిషనర్ గారికి కూడా తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కేవలం వైసీపీకి సంబంధించిన ఓటర్స్ను తొలగించేదానికే అక్కడ నియమించడం జరిగింది. ఈ విషయము కలెక్టర్ గారికి కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు PGRSకు రావడం జరిగింది. కలెక్టర్ గారు లేనందువల్ల మనం DRO గారికి ఈ విషయం కూడా తెలియజేయడం జరిగింది. కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకువెళ్తానని చెప్పి DRO గారు హామీ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా ఈ విషయాన్ని ఎలక్షన్ కమిషన్ గారి దృష్టికి కూడా తీసుకుపోయి ఈ ఇద్దరు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క గణపం అశోక్ రెడ్డి అదేవిధంగా చింతా నాగిరెడ్డి ఈ ఇద్దరిని కూడా చింతల నాగిరెడ్డి ఈ ఇద్దరిని కూడా ఖచ్చితంగా తొలగియాలని చెప్పి మరి ఈ యొక్క SIR ప్రోగ్రాం అనేది ఎందుకంటే ఈ ప్రభుత్వ పరిధిలోనే జరుగుతుంది కాబట్టి ఇది నిష్పక్షపాతంగా ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా కలెక్టర్ గారు నిర్ణయం తీసుకొని మరి ఈ యొక్క ఇద్దరు ఏదైతే కంప్యూటర్ ఆపరేటర్లు ఉన్నారో వేరే డిపార్ట్మెంట్ కావాలంటే పంపుకోండి. ఈ సర్ ప్రోగ్రాం అయ్యేంత వరకు మాత్రం ఈ ఇద్దరిని అక్కడ పెట్టవద్దు. వేరే మండలాల నుంచి కానీ లేకుంటే వేరే నియోజకవర్గాల నుంచి కానీ ఇద్దరిని ఇక్కడ అపాయింట్ చేసి ఎలాంటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతాము. MJ హాస్పిటల్ నంద్యాల పట్టణంలో అత్యాధునిక సదుపాయాలతో నిష్ణాతులైన వైద్యులచే అందరికీ అందుబాటులో అతి తక్కువ ఖర్చుతో వైద్యం అందిస్తోంది MJ హాస్పిటల్. డాక్టర్ జాస్మిన్ సుల్తానా MBBS MS DGO LSS లాప్రోస్కోపీ నెదర్లాండ్స్ అబ్స్ట్రీషియన్ అండ్ గైనకాలజిస్ట్ గర్భిణీ మరియు స్త్రీ వ్యాధి నిపుణులచే హై రిస్క్ ప్రెగ్నెన్సీ సాధారణ కాన్పులు సిజేరియన్ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ గర్భసంచి ఆపరేషన్ లాప్రోస్కోపీ ద్వారా ఆపరేషన్లు సంతాన సాఫల్యం కొరకు చికిత్స చేయబడును. ఇప్పటి వరకు విజయవంతంగా 988 డెలివరీలు చేయడం జరిగింది. 75 నుండి 80% నార్మల్ డెలివరీలు చేయడం జరిగిందని తెలియజేయటకు సంతోషిస్తున్నాం. సుమారు 4 కేజీల బరువు గల కణితిని తీస్తూ మరో ప్రక్క 3.5 కేజీల బరువున్న శిశువును అతి కష్టమైన ఆపరేషన్ విజయవంతంగా బయటికి తీయడం జరిగింది. అత్యాధునికమైన ఆపరేషన్ థియేటర్, లేబర్ రూమ్, ఎమర్జెన్సీ విభాగం, ఇంక్యుబేటర్ సదుపాయం, వెంటిలేటర్ సదుపాయం,
అత్యాధునిక ఐసీయూ, ఆధునిక హంగులతో వెయిటింగ్ హాల్, ఆధునిక స్పెషల్ ఏసీ రూమ్స్, షేరింగ్ రూమ్స్, నాన్ ఏసీ రూమ్స్, అధునాతన ల్యాబొరేటరీ, 24 గంటల ఫార్మసీ సదుపాయం, పేషెంట్స్ కొరకు లిఫ్ట్ సదుపాయం, విశాలమైన పార్కింగ్ సదుపాయం కలదు. చిన్నపిల్లల వైద్య నిపుణులు, లాప్రోస్కోపిక్ విభాగం మరియు అత్యవసర సేవలు అందించబడును. వివరాలకు సంప్రదించండి. ఎంజే హాస్పిటల్, సంజీవ్ నగర్, నంద్యాల. ఫోన్ నంబర్స్ 9063078981, 08514359702.